స్టేట్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఆహార భద్రతా కార్డుల డిజైన్లను కూడా మార్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. టీజీ ప్రింట్తో కూడిన బార్ కోడ్తో ఈజీ యాక్షన్ చేసేలా రూపొందిస్తున్నారు. అయితే నూతన కార్డుల డిజైన్లపై ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈ ప్రక్రియకు కాస్త బ్రేక్ పడినట్లయింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కసరత్తును స్పీడప్ చేసి ఓ నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణలో 89,98,546 ఆహార భద్రతా కార్డులున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పాస్బుక్ సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జారీ చేసే రేషన్ కార్డును స్మార్ట్ కార్డ్ తరహాలో బార్ కోడ్తో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్న అంశాలతో పాటు మరికొన్నిటిని జోడించి ప్రభుత్వ పథకాలతో పాటు బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా నూతన రేషన్ కార్డులను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రేషన్ కార్డులతో సంబంధం లేకుండా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కోడ్ ముగిశాక కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, మార్పుల చేర్పులు, డిజైన్లు వంటి అంశాలపై అధికారులతో చర్చించి ప్రక్రియను స్పీడప్ చేయాలని భావిస్తోంది. త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ఆమోదం లభించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.